సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు అనే పదాలకి సరైన నిర్వచనం గనక తెలిసి ఉన్నట్లయితే విగ్రహారాధన తప్పు అని చెప్పేటటువంటి సాహసం వీళ్ళు చేయరు. విశ్వమంతా ఉన్నవాడు విగ్రహంలో కూడా ఉంటాడు. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది, మరి అంతటా ఉన్నప్పుడు కేవలం విగ్రహం మళ్ళీ ఒక స్పెసిఫిక్గా ఒక ప్లేస్లో ఒక విగ్రహం ఎందుకు పెట్టుకోవాలి, ఒక దేవాలయం ఎందుకు కట్టుకోవాలి, అంతటా ఉన్నాడు కదా అనే ఈ ప్రశ్న రావచ్చు. ఇప్పుడు దీని గురించి వివరణ చూద్దాం. మనం కరెంటు వైర్లు చూస్తూ ఉంటాం కదా, కరెంటు సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, ఒక పవర్ సెంటర్, ఒక పవర్ స్టేషన్ ఉంటుంది. ఆ పవర్ స్టేషన్ నుంచి అన్ని ఊర్లకి కూడా సప్లై వెళ్తుంది. ఇప్పుడు మరి పవర్ ఎక్కడుంది, కరెంట్ ఎక్కడుంది అంటే అన్ని ఊర్లలో అంతటా ఉంది, కానీ సప్లై ఎక్కడ